ఆయువు పట్టు లాంటిది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరీ ద్వారానే తన యొక్క నిర్ణయాల ద్వారా ప్రభుత్వ యొక్క నిర్వహణ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఇది పూర్వం బ్రిటిష్ వైస్రాయ్ యొక్క నిర్వహణ విధానాల గురించి తెలియజేస్తూనే ఇది మనకు తెలియజేస్తుంది. కాబట్టి వైస్రాయ్ ఎప్పుడైతే బ్రిటిష్ పరిపాలన నుంచి వచ్చిందో ఇది ఈ రోజు కూడా ఈ విధానం మనం చూస్తున్నాము. కాబట్టి ఈరోజు మనకు ఈ యొక్క యూనిట్లో క్యాబినెట్ సెక్రటరీ ఎలా పనిచేస్తుంది, సెక్రటరీ యొక్క పరిణామక్రమం, సంస్థ యొక్క విధులు గురించి తెలియజేసుకుంటాము. క్యాబినెట్ సెక్రటరీ యొక్క పాత్రలు, అధికారాలు, విధులు మరియు వీటి గురించి వివరిస్తాము. వివిధ క్యాబినెట్ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పరిణామక్రమం, విధులు, పాత్రల గురించి మీకు తెలియజేస్తాం. అయితే ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరేట్ అనేది భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పరిణామక్రమం, బ్రిటిష్ పరిపాలన యొక్క పరిణామక్రమం, ఈ సంస్థ యొక్క విధులను మనం తెలియజేస్తున్నాము. కాబట్టి ఇక్కడ క్యాబినెట్ సెక్రటరేట్ అనేది ఇందులో వివిధ ప్రాథమిక రికార్డులను మరియు వివిధ కార్య యొక్క విధుల గురించి మనం ఇక్కడ తెలియజేసుకుంటాము. అయితే ఈ క్యాబినెట్ సెక్రటరీ అనేది భారతదేశంలో విధానాల రూపకల్పన, క్యాబినెట్ సెక్రటరీ అనేది విధానాల రూపకల్పన, ఇది భారతదేశంలో యొక్క మంత్రిమండలి, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క ఆధ్వర్యంలో తీసుకునే నిర్ణయాలు, అంటే ఏదైనా ఒక ముఖ్యంగా తీసుకుంటే ఆ ముఖ్యమైన నిర్వహణ యొక్క విధానాల గురించి, వాటి యొక్క చట్టాలను ఎలా చేయాలి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటిది, ఏదైనా ఒక చట్టం తయారంటే ఈ క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇది భారతదేశంలో 1935 ముందు గవర్నర్ జనరల్ సెక్రటరీ ఉండేవారు, వారు అందించారు. భారతదేశంలో 1935 అనేది ఒక అతి ముఖ్యమైన 1935 అనేది చట్టం. 1935 అనేది భారతదేశానికి పరిపాలన 70% రాజ్యాంగంలో ఈ యొక్క 1935 చట్టం ప్రకారమే తీసుకున్నాం. కానీ ఇందులో దీనికి పూర్వమే వైస్రాయ్ గవర్నర్ జనరల్ ఒక ప్రైవేట్ సెక్రటరీ ఉండేవాడు, వారి ద్వారా ఆ భారతదేశం యొక్క పరిపాలన మొత్తం కొనసాగేది. అయితే 1931, 1936 మధ్య గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ వెల్లింగ్టన్ తన ప్రైవేట్ సెక్రటరీని క్యాబినెట్ సమావేశాలకు హాజరయ్యేవారు మరియు ప్రొసీడింగ్లను రికార్డ్ చేసేవారు. సర్ ఎరిక్ కోట్స్ స్వతంత్రానికి పూర్వం భారతదేశంలో మొదటి క్యాబినెట్ సెక్రటరీ, కానీ అతని హోదా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి సెక్రటరీ. అయితే మొట్టమొదటి క్యాబినెట్ సెక్రటరీ ఎవరంటే అతను సర్ ఎరిక్ కోట్స్. స్వతంత్రానికి పూర్వం భారతదేశంలో మొదటి క్యాబినెట్ సెక్రటరీ, కానీ ఇతని హోదా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఉండేది. అయితే స్వతంత్ర్యానంతరం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఆమోదించాము. భారతదేశం 26 జనవరి 1950 నుంచి భారతదేశ రిపబ్లిక్ దేశంగా ఉన్నది. దీనికి ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగం అనుసరించి పరిపాలిస్తుంది. అందులో రాజ్యాంగంలో ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి ఉంటుంది. ముఖ్యంగా క్యాబినెట్కు సెక్రటరియట్ సర్వీసులు అవసరం ఉందని భావించారు. అయితే సీనియర్ అధికారుల కొరత కారణంగా 1947లో ఉనికిలోకి వచ్చిన కొత్త క్యాబినెట్ సెక్రటరీకు ప్రధానమంత్రి సెక్రటరీకు కలిపారు. అంటే ప్రధానమంత్రి కార్యాలయాన్ని సెక్రటరీ అంటారు, మరియు క్యాబినెట్ సెక్రటరీ కూడా అంటారు. ప్రధానమంత్రి సెక్రటరీతో కలిపారు. అంటే క్యాబినెట్ సెక్రటరీలో ప్రధానమంత్రి యొక్క కార్యం కూడా అందులో కలిపారు. ఇది క్యాబినెట్ సెక్రటరీ మరియు ప్రధానమంత్రి యొక్క కార్యాలయంలో ఇద్దరు స్వతంత్ర సంస్థలు విడిపోయారు మరియు క్యాబినెట్ సెక్రటరీకు క్యాబినెట్ కార్యదర్శి గారు నియమించారు. అయితే తర్వాత కాలంలో ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరీ మరియు ప్రధానమంత్రి రెండు వేరుగా విడిపోయి ఒకరు క్యాబినెట్ సెక్రటరీగా మరియు ప్రధానమంత్రి సెక్రటరీగా ఏర్పాటు చేయడం. 1948 నుండి మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల యూనిట్లు క్యాబినెట్ సెక్రటరియట్లో చేర్చబడ్డాయి. గోల్ యొక్క సంస్థ యొక్క లక్ష్యం సెక్రటరియట్ క్యాబినెట్ కార్యదర్శిని నియమించడంతో 1948 నుండి క్యాబినెట్ సెక్రటరీకు క్యాబినెట్ కార్యదర్శి నియమించబడ్డారు. అంటే క్యాబినెట్ సెక్రటరీకి క్యాబినెట్ సెక్రటరీగా నియమించబడ్డాడు. 1948 నుండి మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల యూనిట్లను క్యాబినెట్ సెక్రటరియట్లో చేర్చబడింది. సంస్థ యొక్క లక్ష్యం ఆర్గనైజేషన్ మెథడ్ విభాగం O&M ఆర్గనైజేషన్ బై మేనేజ్మెంట్
ఉంది. ఇది OA&M ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్. O&M ఇది అమల్లోకి వచ్చిన ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్. మార్చి 1954లో పనిచేయడం ప్రారంభించింది. O&M అనేది ఆర్గనైజేషన్ ప్రిన్సిపల్స్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనే సంస్థ 1954లో పనిచేయడం ప్రారంభించింది. మార్చి 25, 1964 వరకు క్యాబినెట్ సెక్రటరియట్ యొక్క ప్రత్యేక విభాగం కొనసాగింది. 1964లో డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ అనే పేరుతో కొత్త విభాగం ఏర్పడింది. హోం మంత్రిత్వ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు O&M ఆర్గనైజేషన్ మెథడ్స్ విభాగం కొత్త విభాగానికి బదిలీ చేయబడింది. కావున మొదటి ARC ఆల్ ఇండియా రిఫార్మ్స్ కౌన్సిల్ ముంబైకి చెందిన ఆర్థికవేత్తలను పిలుస్తారు. వాళ్ళు ఎకనామిక్ ఫెయిల్యూర్, ఎందుకంటే ఒకరికి తీర్చుకోకుండా ఉంటే వాళ్ళకి ఫస్ట్ క్లాస్లో వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ O&M ఆర్గనైజేషన్ అండ్ మెథడ్స్ మేనేజ్మెంట్లో విభాగం కొత్తగా బదిలీ చేశారు. మొదటి ARC సిఫార్సుల కారణంగా ఆగస్టు 1970లో క్యాబినెట్ సెక్రటరియట్లో సెంట్రల్ పర్సనల్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. స్పష్టీకరించింది. దేని నుంచి? CPA అంటే సెక్రటరియట్ సెంట్రల్ వర్చువల్ ఏజెన్సీ. 1973లో CPA కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చింది. 1977లో 1964లో డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనే పేరుతో కొత్త విభాగం ఏర్పడింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు O&M విభాగం ఈ కొత్త విభాగం బదిలీ చేయబడ్డాయి. మొదటి ARC ఆల్ ఇండియా రిఫార్మ్స్ కమిటీ ఏదైతే ఉందో ఈ సిఫార్సుల కారణంగా ఆగస్టు 1970లో క్యాబినెట్ సెక్రటరీ సెంట్రల్లో ఏజెన్సీలను ఏర్పాటు చేశారు. O&M మరియు కంప్యూటర్ లైన్స్ అవుతుంటారు వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ సెంట్రల్ ఏదైతే ఉందో ఇదే పేరుతో కొత్త హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు O&M విభాగం ఈ ఆశ్రమ కొత్త విభాగానికి బదిలీ చేయబడ్డాయి. అయితే ఇక్కడ ఆగస్టు 1970లో క్యాబినెట్ సెక్రటరీ సెంట్రల్ పర్సనల్ ఏజెన్సీ CPA సృష్టించబడింది. ఫిబ్రవరి 23, 1973లో CPA కారణంగా పరిపాలన సంస్థల శాఖ క్యాబినెట్ సెక్రటరీకు బదిలీ చేయబడింది. 1977లో జనతా ప్రభుత్వ హయాంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అది ఇప్పటికీ ఒక డిపార్ట్మెంట్గా విలీనం చేయబడింది. మళ్ళీ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదిలీ చేయడం అప్పటి నుండి శాఖ. అయితే ఇక్కడ 1977లో ఇప్పుడు జనతా ప్రభుత్వ హయాంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇది ఇప్పటికీ ఒక డిపార్ట్మెంట్గా విలీనం చేయబడింది. మళ్ళీ హోం మంత్రిత్వ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదిలీ చేయడానికి అప్పటి నుండి మంత్రిత్వ శాఖతో పనిచేయాలి. అయితే ఇక్కడ మళ్ళీ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడుతుంది. అప్పటి నుండి శాఖ మానసికంగా దృఢంగా ఉంటూ అప్పుడు పై ఉన్నతాధికారులని అడిగితే నేను ఇక్కడ మీ ఇంటి రాకముందు. అయితే ఇక్కడ మనకు 1970లో తర్వాత సంస్థ అంటే ఇది క్యాబినెట్ సెక్రటరీ అనేది ఒక సంస్థగా ఎలా ఉందో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. అయితే క్యాబినెట్ సెక్రటరీలో 3 విభాగాలు ఉన్నాయి. సివిల్ వింగ్, మిలిటరీ వింగ్ మరియు ఇంటెలిజెన్స్ వింగ్. కేంద్ర మంత్రిత్వ వర్గానికి పారా విభాగం సలహాలను మరియు సహాయాన్ని అందిస్తుంది. మిలిటరీ విభాగం మంత్రివర్గంలో డిఫెన్స్ కమిటీకి
మిలిటరీ వ్యవహారాల కమిటీ, నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ మరియు రక్షణ విషయాలతో వివరించే ఇతర కమిటీలకు కార్యదర్శి సహాయాన్ని అందిస్తుంది. కేంద్ర మంత్రివర్గంలోని జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీకి సంబంధించిన విషయాలు మనము ఈ ఏజెన్సీలో జాయింట్ అంటే ఏంటి, రా రెసిడెన్షియల్ రిఫార్మ్ అనాలిసిస్ వింగ్ అనే ఒక సంస్థ ఏర్పరుస్తుంది. అప్పట్లో మాకు రాత్రి 10 అయిందంటే రాత్రి 10 అయిందంటే కర్ఫ్యూ వర్తమంగా ఉండేది. అంటే ఇప్పుడే తిరుగుతున్నాడు ఒక నిదానంగా, ఒక ఇనుముదా, ఒక లోహందా, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్క డ్రైవరు అక్కడికి వెళ్ళడం వల్ల ఆ యొక్క ప్రాంతంలో సురక్షితమైన జీవితాన్ని పొందడానికి ఆస్కారం కలదు. అయితే ఈ యొక్క విధానంలో అయితే ఇక్కడ కార్యదర్శి యొక్క సహాయం కేంద్ర మంత్రులు జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ కూడా విషయాన్ని అంటే జాయింట్ ఇంటెలిజెన్స్ రా అనాలిసిస్ వింగ్ అనేది భద్రతా విభాగంలో ఒక క్యాబినెట్ హోదా కలిగిన ఒక ఉన్నతమైన ఐఏఎస్ ఆఫీసర్ ఏర్పడింది. అంతేకాకుండా క్యాబినెట్ సెక్రటరీలో కింద సంస్థలు కలిగిన ఒకటి పరిశోధన మరియు విశ్లేషణ విభాగం రా అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్. ఇది మొత్తం భారతదేశం యొక్క శాంతి భద్రతల సంస్థగా రూపాంతరం చెందింది. తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ అంటే దేశంలోని వివిధ విభాగాల యొక్క సెక్యూరిటీలను ఏర్పాటు చేయడం. ప్రత్యేక రక్షణ సమూహం అంటే రక్షణ విషయంలో నిన్న ఫోన్ చేస్తారు వెళ్ళలేదు కాబట్టి మనకు మా యొక్క సొంత అయితే ఇక్కడ మనకు 6 ఉన్నాయి. అందులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెక్యూరిటీ, దేశం యొక్క భద్రత, ప్రత్యేక రక్షణ సమూహం దేశంలో అన్ని విధాలలో ఉన్న విధానాల గురించి వాటి యొక్క రక్షణ, ప్రత్యేక జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ అంటే ఏదైనా సమావేశాలు కావచ్చు, ఇతర దేశాల నుంచి ఏమన్నా ముప్పు వాటిల్లుతుందా లేకుంటే ఆంతరికంగా ఏమన్నా ముప్పు పడుతున్నప్పుడు ఇతను ప్రత్యేక జాయింట్ ఇంటెలిజెన్స్ కమిటీ పనిచేస్తుంది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ప్రజల యొక్క బాగోగులు చూడడానికి ఒక ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఏర్పరిచారు. నేషనల్ అథారిటీ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ నేషనల్ అథారిటీ జాతీయ సంస్థ, ఇది జాతీయ అధికార సంస్థ. ఇందులో ఏముంటుందంటే కెమికల్ వెపన్స్ అంటే ఏదన్నా కెమికల్తోని ఒక దేశం మీద ఏదైనా రాకెట్ పంపించమనుకో, ఒకవేళ వెపన్స్ పనిచేసానుకో దానికి విరుగుడు లేదు. కావున వీరు ఈ యొక్క విధానంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్స్ అంటే ప్రజలకి ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ప్రభుత్వం మీద ఎలాంటి నష్టాలు పోతున్నారో, లేకుండా కొన్ని పార్కింగ్ కావచ్చు, ఇప్పుడు వన్ ఉంది బ్యాడ్ హ్యాబిట్స్లో వన్ ఉంది. ఉదయం 9 గంటల వరకు ఏం చేస్తారు, అక్కడ వదులుతారు ఎవరన్నా వచ్చి 10 గంటల నుంచి 10 గంటల వరకు ఉదయం లేచిన వరకు మళ్ళీ సాయంత్రం 10 వరకు వాళ్ళకు ఒక చక్కటి పని అవసరం ఉంటుంది. అంటే తర్వాత డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అంటే ప్రజల యొక్క మనోభావాలు ఇవ్వకుండా వాళ్ళకు ఉన్న ఇబ్బందులను తొలగించడం. తర్వాత వచ్చేసి నేషనల్ అథారిటీ కెమికల్స్ వెపన్స్ అంటే వివిధ దేశాలు సౌత్ కొరియా, నార్త్ కొరియా మీద ఎప్పుడు యుద్ధం ఉంటుంది, ఇరాక్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజున ఉక్రెయిన్ అండ్ రష్యా, అలాగే పాలస్తీనా, మధ్య ఆసియాలో పాలస్తీనా మరియు ఫ్రెంచ్ గొల్లగలతో తనకు యుద్ధం. అంతేకాకుండా ఇక్కడ వీటికి కార్యదర్శులు ఉంటారు, అధికారులు ఉంటారు. అధికారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కార్యదర్శి, డిప్యూటీ సెక్రటరీ సహాయం, అదనంగా క్యాబినెట్ సెక్రటరీతో ప్రధానమంత్రి సబ్జెక్టు సంబంధించిన సలహాదారు ఉంటాడు. ఇతను ఎవరైతే కార్యదర్శి ఉన్నాడో అతను తనకు సంబంధించింది లేకపోయినా ఆ యొక్క పనిని ఎన్నుకొని అవి అమ్మకాలు జరిగిన తర్వాత లేదా వాటికి ప్రత్యేకత ఏమైనా ఉందో వాటికి పూజలు పురస్కారాలు చేస్తారు. ఇక్కడ క్యాబినెట్ సెక్రటరీగా విధులు ఏంటిది అంటే మొట్టమొదటి క్యాబినెట్ సమావేశాలకు ఎజెండాను తయారు చేయడం మరియు దాని చర్చలు అవసరమైన సమాచారం మెటీరియల్ను సంపాదించడం. మొట్టమొదటి అధికారం ఏంటంటే క్యాబినెట్ సమావేశాలకు ఎజెండా తయారు చేస్తుంది. వేటి గురించి మాట్లాడాలి, ఏవి చట్టాలు చేయాలా, ఏది ప్రజలకు అవసరం ఉంది, అవసరం లేదు అనే వాటి మీద చర్చ జరుగుతుంది. రెండవ పాయింట్ వచ్చేసి
క్యాబినెట్ మరియు ఇతర కమిటీల చర్చ మరియు నిర్ణయాల రికార్డును ఉంచుతుంది మరియు వాటిని అన్ని సంబంధిత మంత్రి శాఖలకు పంపిస్తుంది. అంటే ఇక్కడ క్యాబినెట్ సెక్రటరీ ఏం చేస్తుందంటే కమిటీలు, సబ్ కమిటీలు ఉంటాయి, కమిటీలను క్యాబినెట్ కమిటీలు ఉంటాయి, సబ్ కమిటీలు ఉంటాయి, వీటన్నిటిని చర్చ చేసి ఆ కమిటీలు తీసుకున్న నిర్ణయాలకి రికార్డులు తయారు చేసి వాటిని సంబంధిత మంత్రి శాఖకు అందిస్తారు. సంబంధిత మంత్రిత్వ శాఖకు వాళ్ళు అందిస్తారు. ఇక క్యాబినెట్ కమిటీలో పూర్వ వ్యవహారాల కమిటీ, క్యాబినెట్ కమిటీలో రాజకీయ పూర్వ వ్యవహారాల నిర్ణయాల రికార్డు ఉంచుతుంది మరియు వాటిని అన్ని సంబంధిత మంత్రిత్వ శాఖలకు పంపిణీ చేస్తుంది. ఒక మంత్రి శాఖకి ఇంకొక మంత్రి శాఖకి అధినాభాసం ఉంటుంది కాబట్టి ఆ యొక్క పథకాలు కానీ ఆ యొక్క విధులు కానీ వేరే కర్మాగారానికి కానీ వేరే అవుట్లెట్ కానీ అందజేస్తుంది. రాష్ట్రపతి ఉపాధ్యక్షుడు మరియు అన్ని విభాగాల మంత్రిత్వ శాఖల యొక్క విభాగాలు మరియు ఈ యొక్క నియామకాలు కమిటీ మరియు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ యొక్క హోంమంత్రి ఉంటాడు, ఒక మంత్రి ఉంటాడు. అలాగే కార్యదర్శి సహాయాన్ని అందిస్తుంది. అయితే నాలుగవది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మరియు అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యకలాపాల గురించి తెలియజేస్తుంది. ఐదవది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యాపార నియమాలను సిద్ధం చేసుకొని మరియు వారి వ్యాపార నియమాలను సిద్ధం చేస్తుంది మరియు పనిభారం మరియు కేటాయిస్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు విభాగాలు పనిచేస్తాయి. అయితే మంత్రిత్వ శాఖలు అన్ని తన యొక్క బాగోగులు మరియు ఆ సంస్థ యొక్క విధి విధానాల గురించి ఆ యొక్క సంస్థ ఆలోచిస్తుంది. అయితే ఇది కేంద్ర ప్రభుత్వంలో వ్యాపార నియమాలను మరియు వివిధ విభాగాలతో కూడుకున్న వాటిని పనిచేస్తుంది. వ్యాపార నియమాలు సిద్ధం చేస్తుంది మరియు ఖరారు చేస్తుంది మరియు కేటాయిస్తుంది. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రంలోని మంత్రిత్వ శాఖల విభాగాలు కూడా ఈ యొక్క విధానాన్ని అవలంబిస్తారు. కేంద్ర ప్రభుత్వంలో ముఖ్య సమన్వయ సంస్థ విధులు ఈ విషయంలో ఇది మంత్రిత్వ శాఖల యొక్క మధ్య విధానాలను ఇది పరిష్కరిస్తుంది. అంటే కేంద్రంలో ఉన్న మంత్రిమండలి, ఆ యొక్క మంత్రిమండలిలోకి ఉన్న సెక్రటరీలు, ఆ సెక్రటరీలో ఎవరైతే ఏమైనా పని చేయకపోతే అప్పటికప్పుడు వచ్చిన రికార్డులను ఆ యొక్క సంబంధిత మంత్రిత్వ శాఖలు విభాగాలు మరియు కార్యనిర్వహణ సంస్థల ద్వారా క్యాబినెట్ నిర్ణయాలను అమలు చేస్తుంది. అంటే క్యాబినెట్ సెక్రటరీ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయాన్ని వివిధ విభాగాలన్నీ కూడా అమలుపరచాల్సిన అయితే సంబంధిత మంత్రిత్వ శాఖల విభాగాలు కార్య సంస్థల ద్వారా కేబినెట్ నిర్ణయాలు అమలు చేస్తుంది. మంత్రుల నియామకం మరియు రాజీనామాలు, మంత్రులు పోర్టుఫోలియోలు కేటాయింపు మరియు మంత్రిత్వ శాఖల సంస్థ యొక్క పునర్వ్యవస్థీకరణ సంబంధించినవి కూడా ఇది క్యాబినెట్ సెక్రటరీ నిర్వహిస్తుంది. అంటే ఇక క్యాబినెట్ సెక్రటరీ యొక్క కార్యాలయం అది ఏ రకంగా పనిచేస్తుందో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. అయితే క్యాబినెట్ సెక్రటరీ అనేది అదొక అత్యున్నతమైన ర్యాంకు అడ్మినిస్ట్రేటివ్ అధికారి. అతను లేదా ఆమె ప్రత్యేక లక్షణం, చాకచక్యం, శక్తి, చొరవ మరియు సమర్థత కోసం ఎంపిక చేయబడతారు. అంటే ఇక్కడ క్యాబినెట్ సెక్రటరీ వాళ్ళు ఎట్లా ఉంటారంటే చాకచక్యమైన ఒక మంచి ఉన్నత లక్షణం, శక్తి, చొరవ మరియు చొరవ అంటే తెలుసా? చొరవ. ఇక్కడ క్యాబినెట్ సెక్రటరీ ఏం చేస్తారంటే ఇతను క్యాబినెట్ సెక్రటరీ అధిపతి అయినందున అతను ఆమె శాఖలచే సమయానుకూలంగా మరియు ప్రభావవంతమైన చర్యలతో పాటు కార్యనిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. ఇక్కడ క్యాబినెట్ సెక్రటరీతో పాటు వివిధ విభాగాలకి డైరెక్టరేట్లు మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులను కూడా నియమిస్తారు. అప్పుడు ఈ యొక్క దానికి వాళ్ళు ఏం చేస్తుందంటే క్యాబినెట్ సచివాలయానికి అధిపతి ఇతను ఉన్నతమైన అధిపతి ఉంటాడు. అతను లేదా ఆమె కేబినెట్ మొత్తం లేదా ప్రధానమంత్రి
ఆసక్తి ఉన్న విషయాల్లో సమన్వయం చేస్తారు. అన్ని విభాగాలు ఉంటే ఒక విభాగంతో ఏమవుతానికి సమన్వయపరిచి ఆ సంస్థ యొక్క అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి జరిగితే దేశం యొక్క అభివృద్ధి జరుగుతుంది. అప్పుడు జీడిపి పెరుగుతుంది. నియామకం మరియు పదవీకాలం అంటే ఈ యొక్క ఉన్నతమైన ఉద్యోగుల యొక్క నియామకాలు జరుగుతున్నాయి. అది క్యాబినెట్ నిర్ణయ అధికారం ప్రకారమే ఇవన్నీ కూడా అమలు చేస్తారు. అంటే ఏంటి, అక్కడ ఉండి 10 గంటలకు బస్సు జరిగింది. నేను ఒక సమయానుకూలంగా రాలేకపోతున్నాను కాబట్టి సమయానుకూలంగా రావడానికి సమయానికి ముందే ఉన్న ఒక రూట్ను మార్చుకొని ఆ సమయానికి ముందుగానే సార్ వాళ్ళ దగ్గరికి వచ్చాను. అయితే ఈ యొక్క విధానంలో ఈ యొక్క పదవీ కాలంలో ఇతని నియామకం మరియు పదవీ కాలం వ్యక్తికి సహా 2-3 సంవత్సరాలు పదవీ కాలం ఉంటుంది. ఏ యొక్క క్యాబినెట్ సెక్రటరీ కానీ అదనపు సెక్రటరీ కానీ ఏ సెక్రటరీకైనా 2 నుంచి 3 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. భారతదేశంలో క్యాబినెట్ సెక్రటరీ సగటు పదవీ కాలం 3 సంవత్సరాల కంటే ఎక్కువ లేదు. క్యాబినెట్ సెక్రటరీ ఉన్న వ్యక్తి 3 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండడానికి లేదు. అయితే అతను లేదా ఆమె పదవీకాలను పొడిగించవచ్చు. క్యాబినెట్ సెక్రటరీ నేరుగా ప్రధానమంత్రి బాధ్యత వహిస్తారు మరియు అన్ని విషయాల గురించి ప్రధానమంత్రి నివేదిస్తారు. ఎందుకంటే ఇతను దేశ భద్రతా సలహాదారుగా ఉంటాడు కాబట్టి అతను తన యొక్క ఉద్యోగిని అందిస్తుంది కాబట్టి నా కోసం అతను చేరితే. అయితే ఇక్కడ ప్రధానమంత్రి ఈ యొక్క విధుల విధానానికి ఉంటాడు. కార్యాలయంలో అతని అభిజ్ఞం కొరకమే ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరీ పనిచేస్తాడు. క్యాబినెట్ సెక్రటరీ కింద క్యాబినెట్ సెక్రటరియట్లో మరో 3 కార్యదర్శులు ఉంటారు. క్యాబినెట్ సెక్రటరీ కింద 3 కార్యదర్శులు. ఒకరు అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్ల యొక్క ఉప కార్యదర్శులు మరియు అండర్ సెక్రటరీలు అనేక మంది ఉంటారు. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన విభాగాల్లో ప్రధానమంత్రికి ప్రత్యేకంగా 2 సలహాదారులు ఉంటారు. అయితే కొన్ని కింద అంశాలు ఉన్నాయి. క్యాబినెట్ సెక్రటరీ పాత్రలు, అధికారులు మరియు విధులు. అధికారం మొట్టమొదటి కేంద్ర పరిపాలన యొక్క చీఫ్ కోఆర్డినేటర్. కేంద్ర ప్రభుత్వం జరుగుతుంది కదా, ఆ పరిపాలన. ఎందుకంటే అన్ని మంత్రిత్వ శాఖల యొక్క సెక్రటరీలు, కార్యదర్శి అంతా ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరీతో అనుసంధానమై ఉంటారు. వాటి ద్వారా వాళ్ళకు పార్లమెంట్లో ఏదైనా చట్టాలు ఏదైతే ఆ చట్టాలు వసూలు ఉంటే ఈ యొక్క సెక్రటరీ సహాయాన్ని, అందుకని ఇతనికి క్యాబినెట్ సెక్రటరీ హోదాను ఇచ్చారు. అయితే సీనియర్ సెలక్షన్ బోర్డు, అయితే ఇతనిలో సీనియర్ సెలక్షన్ బోర్డు చైర్పర్సన్ మరియు ఇది అధికారులను ఎంపిక చేస్తుంది. కేంద్ర సచివాలయ సంయుక్త కార్యదర్శి పర్యవేక్షణలో కేంద్ర సచివాలయ పర్యవేక్షణలో సెంట్రల్ సెక్రటరీ మరియు అదనపు సెక్రటరీగా ఎంపిక చేస్తుంది. మరియు అంతర్మంత్రిత్వ శాఖలను పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడింది. పరిపాలనా కార్యాలయానికి అంతర్ సెక్రటరీ మరియు అదనపు సెక్రటరీ పోస్టుల అధికారులు ఎక్కువగా పని చేస్తారు. అంతర్మంత్రిత్వ శాఖ అధికారులను విధి విధానాలను పరిష్కరించడానికి ఏర్పాటు చేయబడిన పరిపాలనా కార్యదర్శి కమిటీ చైర్మన్ ఏటా నిర్వహించే ప్రధాన కార్యదర్శి సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. ఏటా ఈ యొక్క ప్రధాన కార్యదర్శి యొక్క సమావేశం జరుగుతుంది. కేంద్ర మంత్రులు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అందులోని అభ్యర్థులకు వాళ్ళ ఫోన్కి మెసేజ్ వస్తాయి. దాన్ని అనుసరించి వాళ్ళు సమావేశంలో పాల్గొంటారు. ఏటా నుంచి ప్రధాన సదస్సుకు అధ్యక్షత వహిస్తాడు. ఆ సంవత్సరంలో ఏటా నుంచి ప్రధాన కార్యదర్శి సదస్సుకు అతను అధ్యక్షత వహిస్తాడు. అలాగే అన్ని పరిపాలన మరియు విధానాల అమలు విషయాల్లో ప్రధానమంత్రికి ముఖ్య సలహాదారుగా ఇతను ఉంటాడు. పరిపాలన, ప్రాసిక్యూషన్. అయితే ఈ యొక్క ఏటా నుంచి ప్రధాన కార్యదర్శుల యొక్క సదస్సుకు అధ్యక్షత వహిస్తాడు. అన్ని పరిపాలన మరియు విధాన విషయాల్లో ప్రధానమంత్రికి సలహా ఇస్తారు. మంత్రి ప్రాసిక్యూషన్ మన చేయాలని అనుకుని అప్పుడు మంత్రి ప్రాసిక్యూషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకునే ముందు అతనికి అనుమతి ఇస్తుంది. పరువు నష్టం కేసులో వార్తాపత్రిక రచనకర్త లేదా ఎడిటర్కు వ్యతిరేకంగా విషయంలో ఒక ప్రధానమంత్రి
వ్యవసాయ మంత్రి మరియు ఇతర శాఖల యొక్క మంత్రులు, ముఖ్యమైన శాఖల యొక్క మంత్రులు ఆ సంస్థలో ఉండి విషయానికి కారకులవుతారు. పౌర సేవలు అనేటివి సలహాదారులు, తర్వాత మనస్సాక్షి కీపరు, అతను ఆమె డిపార్ట్మెంట్ ఇబ్బందులు పరిశీలన సహాయం చేస్తారు. రమేష్ కే అరోరా కంపారిటివ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పితామహుడైన ఇండియా రమేష్ కే అరోరా మరియు రజనీ గోయల్ విశ్లేషకులుగా, సివిల్ సర్వీసెస్ హెడ్గా, క్యాబినెట్ సెక్రటరీ సివిల్ సర్వెంట్ల నైతికత ఎక్కువగా ఉండేలా చూడారు. అతడు లేదా ఆమె రాజకీయ నాయకులు మరియు సివిల్ సర్వెంట్ల మధ్య బఫర్గా వ్యవహరిస్తారు మరియు రక్షిస్తారు. సంరక్షణ పరిస్థితుల్లో తర్వాతి ప్రయోజనాలకు కూడా ఈ యొక్క సంస్థ ద్వారానే నిర్వహిస్తారు. అయితే ఇక్కడ క్యాబినెట్ సెక్రటరియట్లో ఒకవైపు పివిఎంఓ ప్రధానమంత్రి వ్యవస్థ, ప్రధానమంత్రి కార్యాలయం, పిఎం ప్రధానమంత్రి ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేటివ్ ఏజెన్సీల మధ్య మరోవైపు పౌర సేవలను మరియు రాజకీయ వ్యవస్థల మధ్య లింకుగా పనిచేస్తుంది. ఇది ప్రభుత్వం ప్రధానమంత్రి యొక్క కార్యాలయం. ఒక మాజీ క్యాబినెట్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వంలో అధికారిక వ్యాపార వ్యవహారాలతో సన్నిహితంగా ఉండేందుకు ప్రధానమంత్రికి క్యాబినెట్ సెక్రటరీ కళ్ళు మరియు చెవులుగా గమనించారు. అంటే ఈ కళ్ళు చెవులు ఏవైతే ఉన్నాయో ఇవి మనిషి యొక్క జీవనానికి ఎంత అవసరమో అలాగే ప్రధానమంత్రి ప్రభుత్వానికి కళ్ళు చెవులుగా ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరీగా పనిచేస్తాడు. క్యాబినెట్ సెక్రటరీ విధిని నిర్వహిస్తాడు. అతను లేదా ఆమె వ్యాపారం సహాయం చేయడం మరియు పరీక్షించడం కాదు. ప్రభుత్వ యంత్రాల పునర్వ్యవస్థీకరణపై గోపాలస్వామి అయ్యంగర్ నివేదిక 1949 క్యాబినెట్ సెక్రటరీ హోదా మరియు పాత్రకు సంబంధించి కింది సిఫారసులు చేసింది. అతడు లేదా ఆమె అత్యున్నత ర్యాంకు కలిగిన అడ్మినిస్ట్రేటివ్ అధికారి అయి ఉండాలి. అతని ప్రత్యేక లక్షణాలను చాకచక్యం, శక్తి, చొరవ మరియు సమర్థత కార్యాలయానికి ఎంపిక చేయబడాల్సి ఉంటుంది. రెండవది, క్యాబినెట్ సచివాలయం అధిపతిగా అతను లేదా ఆమె క్యాబినెట్ మొత్తం లేదా ప్రధానమంత్రి అన్ని విషయాల్లో ప్రభుత్వంలోని అన్ని శాఖల సమన్వయంతో పాటు సమయానుకూలంగా మరియు ప్రాచుర్యం తీసుకునే పాత్ర. అంటే సమయానుకూలంగా సమయం ఉన్నప్పుడు సమన్వయంతో పాటు సమయానికి అనుగుణంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. అయితే ప్రభుత్వంలో అన్ని శాఖలు సమన్వయంతో పాటు సమయానంగా మరియు వాగ్దానం అవుతుంది. అతను లేదా ఆమె తగినంత సీనియర్ అధికారి ఉండాలి. అతను ఏ పదవిలోకి ఉంటుందో క్యాబినెట్ కార్యదర్శులు తగినంత సీనియర్ ఉండాలి. అంటే ఎక్కువ మొత్తంలో అతనే ఫస్ట్ పాయింట్లో ఉండాలి, ఫస్ట్ ర్యాంక్లో ఉండాల్సింది. తద్వారా అన్ని విభాగాల అధిపతులకు విశ్వాసం మరియు గౌరవాన్ని కలిగి ఉండాలి. అన్ని రకాల విభాగాల అధికారులకు వాళ్ళకు ఆ సంస్థ అధికారులకి విశ్వాసం మరియు గౌరవాన్ని పెంపొందించగలిగా ఉండాలి. అతను లేదా అడ్మినిస్ట్రేటివ్ నియామకాల ఎంపికలపై ప్రధానమంత్రి మరియు ఇతర మంత్రుల యొక్క సలహా ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిన కార్యదర్శుల కమిటీకి ఎక్స్ అఫిషియో అధ్యక్షుడే ఉంటాడు. అంటే ఎప్పుడైతే కార్యక్రమాల్లో అడ్మినిస్ట్రేటివ్ గా ఉంటాడో ప్రధానమంత్రి మరియు ఇతర శాఖల మంత్రులు ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిన ఏదైతే సంపద ఉంటుందో అతనిపై విశ్వాసం కలిగి ఉండాలి. అతనిపై ఎదుటి వాళ్ళతో విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడే సంస్థ యొక్క మనుగడ చక్కగా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు భారతదేశంలో విభిన్న రంగాల్లో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతూ ఉన్న దేశం అయినా సరే ఇంకా ఎన్నో కొన్ని కట్టుబాట్లతో కొన్ని ఇక్కడ మనకు అగుపించడం అనేది ఉంటాయి. అయితే ఇది సేవలులో అతను లేదా ఆమె అంటే క్యాబినెట్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న పబ్లిక్ సర్వీసెస్ మొదటి సభ్యునిగా పరిగణించబడే విధంగా ఉండాలి. మరియు ఎవరి తీర్పు మరియు నిష్పక్షత ప్రభుత్వం అలాగే సేవలు పరోక్ష ఆధారంగా ఉంటాయి. క్యాబినెట్ కమిటీలు అంటే ఇక్కడ క్యాబినెట్ కమిటీలు ఏంటంటే ప్రభుత్వం యొక్క విధానంలో ఏదైనా
తప్పుదొరలా లేకపోతే అది టైం ఎక్కువ తీసుకుందంటే వాటిని కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా ప్రభుత్వానికి నివేదిక కల్పిస్తాడు. ఇది క్యాబినెట్ సెక్రటరీ యొక్క పాత్ర. అయితే నిర్దిష్ట ప్రాంతాల్లో నిర్ణయం తీసుకోవడానికి మంత్రివర్గం కమిటీ వ్యవస్థను ఉపయోగించుకుంటుంది. వ్యాపార నియమాలు క్యాబినెట్ యొక్క స్టాండింగ్ కమిటీల యొక్క రాజ్యాంగాన్ని అందిస్తాయి. తద్వారా రాజకీయ మరియు ఆర్థిక ప్రాముఖ్యత ఉన్న విషయాలపై త్వరిత నిర్ణయాలను నిర్ధారించడానికి, అలాగే పరిపాలన విషయాలలో సమన్వయాన్ని నిర్ధారించడానికి ఈ కమిటీలు పరిస్థితులు మరియు అవసరాలను తెలియజేస్తుంది. అయితే అనుగుణంగా నియమించబడతాయి. అప్పుడప్పుడు తాత్కాలిక ఉద్యోగులుగా మనము చెల్లామని అవుతున్నాము. కాబట్టి సమయాన్ని కొన్ని విషయాల్లో పరిపాలన విషయాల్లో సమన్వయాన్ని నిర్ధారించడము తాత్కాలిక వ్యక్తి అనగా తన యొక్క భావనను తెలియజేస్తున్నాడు. అయితే ఈ యొక్క పాత్రలు విధులలో కొన్ని ప్రత్యేకమైన కమిటీలు తరచుగా నిజమైన అధికారాన్ని అమలు చేస్తున్నప్పటికీ ఆ కమిటీలు స్థిరంగా ప్రభుత్వంగా లేవు. మొదటిది వారు ప్రభుత్వ పనితీరులో ముఖ్యమైన రంగాలకు కవర్ చేస్తుంది. ఆ కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమైన ఏవైతే జీవితాలకు అవసరంలో ప్రజల అవసరాలు ఖచ్చితంగా చేయాల్సి ఉందో వాటి మీదనే కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారా తమ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేలాగా చూస్తుంది. రెండవది సంబంధిత మంత్రి లేదా క్యాబినెట్ ద్వారా సూచించబడినప్పుడు మాత్రమే వారు ఒక విషయాన్ని చేపట్టగలరు. చివరిగా వారు క్రమం తప్పకుండా కలుసుకోవడం ఇది ఖచ్చితంగా అవసరం. సమిష్టి పరిష్కారంపై నిరంతర శ్రద్ధ మరియు ముఖ్యమైన విధానాలు కార్యక్రమాలు అమల్లో ఉన్నప్పటికీ పురోగతి స్థిరంగా ఉండడం ఒక ప్రత్యేకమైన ఆశ్రమంగా మీకు ఇక్కడ చెప్తున్నాము. అయితే క్యాబినెట్ సెక్రటరియట్ యొక్క మూల్యాంకనం, దీని యొక్క ఇవాల్యుయేషన్, ఇది ఎలా వచ్చింది, ఎలా పూర్వకుంటుంది? క్యాబినెట్ హోదా కాంగ్రెస్ హయాంలో క్యాబినెట్ సెక్రటరీ స్థాయి మరియు ప్రభావం గణనీయంగా పెరిగింది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే జనతాదళ్ విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం ఏర్పడక ముందు, దానికంటే ముందు కోalition గవర్నమెంట్ జనతా ప్రభుత్వం ఏర్పడింది. జనతా తర్వాత క్యాబినెట్, జనతాదళ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ, యూపీఏ గవర్నమెంట్ వచ్చాయి. ఈ యొక్క ప్రభుత్వ ఆయనలో మార్పులు అనేకం వచ్చాయి. వీటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన జరుగుతున్నప్పుడు దీని మీద ప్రభావం గణనీయంగా పెరిగింది. ఇది సూపర్ క్యాబినెట్ గా మారింది మరియు ప్రభుత్వ శాఖలు లేదా ఏజెన్సీలచే అమలు చేయబడి ఉన్న ఉన్నత స్థాయి విధానాలు లేదా నిర్ణయాలు పొందడానికి నిజమైన అధికారాన్ని పొందింది. చాలా మంది అధికారులు భారత రాష్ట్ర మంత్రి లేదా కార్యదర్శి హోదాను పొందారు. భారతదేశంలో క్యాబినెట్ సెక్రటరీ ప్రధాన మంత్రి సచివాలయంతో సహా ఇటీవల శతాబ్దంలో ముఖ్యమైన 80ల చివరి నుండి ప్రధానమంత్రి స్థానంలో ఉన్న విధాన మరియు నిర్ణయాధికారం యొక్క పెరుగుతున్న కేంద్రీకరణకు సూచిక సమన్వయ సాధన పేరుతో లైన్ మరియు శాఖలపై ఇది మొత్తం పర్యవేక్షణ ఏజెన్సీగా పనిచేస్తుందని చెప్తున్నాం. ఏది ఏమైనా ఈ సందర్భంలో వారి అధికారాలు మరియు హోదా క్షీణతను దారితీస్తున్నాయి మరియు కార్యదర్శులను దొంగ తీసుకోవడానికి సిబ్బంది ఏజెన్సీలు ఒక అధికారులను తీసుకోబడుతుంది మరియు సెంట్రల్ సెక్రటరియట్ సహాయ పాత్రలో మాత్రమే ఉండాల్సిందిగా కొందరు విద్యార్థులు చెప్పారు. కార్యాచరణ అంటే సెంట్రల్ సెక్రటరియట్ కేంద్ర కార్యాలయం యొక్క అనుభూతులు ఎలా ఉందంటే సెంట్రల్ సెక్రటరీ మధ్య తేడా ఉంది. కాబట్టి వీటిని అనుసరించి వీటికి సెంట్రల్ సెక్రటరియట్లో మళ్ళీ ఒకసారి వీటిని రిపీట్ చేస్తాను. వాటిలో క్యాబినెట్ కార్యదర్శి, క్యాబినెట్ అధికార విధులు, వీటన్నిటిని మళ్ళీ ఒకసారి చెప్తాను. క్యాబినెట్ సచివాలయం యొక్క విధులు మరియు పాత్ర నుంచి మంచి ఒకసారి సవివరంగా తెలుసు. క్యాబినెట్ సమావేశాలకు అజెండా తయారీ, క్యాబినెట్ చర్చకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉండేటట్టు చూస్తాడు.
ఈ యొక్క కేబినెట్ సచివాలయం కేబినెట్ కమిటీల చర్చల యొక్క రికార్డుల నిర్వహణ, వాటిని సంబంధిత మంత్రిత్వ శాఖలకు అందజేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ నియామకం కమిటీలకు, హోంమంత్రి నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ కేబినెట్ కమిటీలకు సచివాలయాన్ని సహాయాన్ని అందించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను, కార్యకలాపాలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు అందజేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్రపతి హోదాలో ప్రభుత్వ రూల్స్ ఆఫ్ బిజినెస్ ను తయారు చేయడం, ప్రభుత్వ విధులను వివిధ మంత్రిత్వ శాఖలకు మధ్య కేటాయించడం, ముఖ్యమైన సమన్వయ వ్యవస్థకు, సమన్వయం అనేది వ్యవస్థగా ఉంటుంది. వివిధ మంత్రిత్వ శాఖ మధ్య వచ్చే విభేదాలను పరిష్కరిస్తుంది. వివిధ మంత్రి శాఖల మధ్య విభేదాలు వస్తాయి, వాటిని పరిష్కరించేది బాధ్యత కేంద్ర సెంట్రల్ సెక్రటరీ యొక్క బాధ్యత. ముఖ్యమైన సమన్వయకత ఉంటూ వివిధ అంశాల విభేదాలను తొలగిస్తుంది. అలాగే క్యాబినెట్ నిర్ణయాలను సంబంధిత మంత్రిత్వ శాఖలు, కార్యనిర్వాహక శాఖలు అమలు చేసేలాగా చూస్తుంది. మంత్రుల నియామకం, రాజీనామాలు, మంత్రిత్వ కేటాయింపు వంటి అంశాలను నిర్వహిస్తుంది. మంత్రుల యొక్క నియామకం, మంత్రిమండలి ప్రధానమంత్రి సలహా ప్రకారం రాష్ట్రపతి మంత్రులను నియమిస్తాడు లేదా తొలగిస్తాడు. అతను రాజ్యాంగబద్ధమై ఉంటాడు, రాజ్యాంగ సంస్థ కాబట్టి అతని యొక్క సలహా ప్రకారం మనకి ఈ యొక్క పుట్టుక గిట్టుక అనేది జరుగుతుంది. అందుకని ఎప్పుడు పరిశుభ్రమైన ఆధారం తీసుకోవాలి. అందుకని వీటి యొక్క మంత్రుల యొక్క నియామకంతో పాటు ఇది కాక రాష్ట్రపతి, ప్రధాని, ఇతర మంత్రి శాఖలకు పార్లమెంటరీ సూచించిన ఇతర అంశాలను పరిశీలిస్తుంది. శాసన తయారీ సంబంధ, ఆర్డినెన్స్ సంబంధ అంశాలు. శాసన సంబంధం అంటే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏమిటో ఆ వాగ్దానాలను చట్టాలుగా తయారిస్తుంది. ఆ చట్టాల్లో మార్పులు, చేర్పులు, వాటి యొక్క చర్చ, ప్రామోదం మరియు అమలు వరకు ఇది ఒక ప్రత్యేకమైన విధానంగా ఉంటుంది. ఆర్డినెన్స్ యాక్ట్స్ అంటే సభలు, పార్లమెంటు సమావేశాలకు మధ్య గ్యాప్ ఉంటుంది. అప్పుడు పార్లమెంట్లో సమావేశం అంటే లోక్సభ, రాజ్యసభ సమావేశాలు జరిపినప్పుడు అప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ తయారు చేస్తాడు. అది ప్రజలకు ఉపయోగకరమై ఉండి ఆ ప్రధాన మంత్రి మరియు మంత్రుల సలహా ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. ఆర్టికల్ 123 అధికరణ ప్రకారం, అధికరణ 123 అధికరణ ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశం ఉన్నప్పుడు ప్రజల ఉపయోగార్థం ఉందంటే అప్పుడు ఆర్డినెన్స్ ని జారీ చేస్తారు. ఇది కూడా కేంద్ర సచివాలయం యొక్క సలహా ప్రకారమే రాష్ట్రపతి నడుచుకుంటాడు. ఇతర దేశాలకు వివిధ హోదాల్లో పంపించి అంశాలు, ఇతర దేశాలకు వివిధ హోదాల్లో సందేశాలు పంపిస్తారు. ఇతర దేశాలతో జరిగే చర్చలు, ఒప్పందాల మీద సంతకాలు తీసుకుంటారు. అలాగే ఇతర దేశాలకు వివిధ హోదాలు పంపించే అంశాలు, ప్రభుత్వ ప్రాసిక్యూషన్ వివరణ వంటి అంశాలలో క్యాబినెట్ సెక్రటరీ ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇవి ఇప్పటిదాకా చెప్పింది క్యాబినెట్ సచివాలయ విధులు మరియు పాత్ర గురించి మీకు వివరించారు. ఇక క్యాబినెట్ సెక్రటరీ, క్యాబినెట్ కార్యదర్శి ఎలా ఉంటారు? వాటి క్యాబినెట్ కార్యదర్శి లేదా క్యాబినెట్ సెక్రటరీ అని అంటారు. క్యాబినెట్ సచివాలయానికి పాలనాధిపతిగా క్యాబినెట్ కార్యదర్శి ఉంటారు. క్యాబినెట్ సచివాలయానికి క్యాబినెట్ పాలనాధిపతి ఒకడు ఉంటాడు. అతను సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారిగా ఉంటాడు. స్వతంత్రంగా క్యాబినెట్ కార్యదర్శి అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారి ఉంటాడు. స్వతహాగా ఉంటాడు. క్యాబినెట్ కార్యదర్శి అత్యంత హోదా కలిగి ఉంటాడు. క్యాబినెట్ కార్యదర్శి పదవీ కాలం నిర్ణయించబడలేదు. మొదటి పాలనా సంస్కరణ కమిషన్ మాత్రం 3 లేదా 4 సంవత్సరాల పదవీ కాలం సిఫార్సు చేయగా రెండవ పాలనా సంస్కరణ కమిషన్ ఉంచారు. ఈ సిఫార్సును ఆధారంగా క్యాబినెట్ కార్యదర్శి యొక్క పదవీ కాలం 4 సంవత్సరాలుగా విధించింది. ఇది వరకు పొడిగించడం ప్రభుత్వ ఫండమెంటల్ రూల్స్ 56B ద్వారా సవరణ చేయబడింది. అంటే ఇక్కడ అతని ఎన్ని సంవత్సరాలు అతని కాలంలో ఉండాలి? సుమారుగా 2-3 సంవత్సరాలు, అంటే 65 కానీ 6 సంవత్సరాలు కానీ ఏది ముందైతే అది కొన్ని సంస్థలకు రికమెండ్ చేశారు.
చేయడం మూలంగా అది ఉన్నత స్థాయికి పనిచేస్తుందని చెప్పవచ్చును. క్యాబినెట్ సెక్రటరీ యొక్క అధికారాలు, విధుల గురించి మీకు వివరిస్తాను. క్యాబినెట్ కార్యదర్శి ప్రధాన సమన్వయకర్తగా ఉంటాడు. క్యాబినెట్ కార్యదర్శి సమన్వయకర్తగా ఉంటాడు. ఇతర కార్యదర్శులు, ఇతర డైరెక్టర్లకి మరియు వివిధ ఉద్యోగాలు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ క్యాబినెట్ సెక్రటరీ ఒక కోఆర్డినేటర్గా, ఒక సంధానకర్తగా, ఒక ఉత్తమ సేవా నిర్వహణతో పని చేస్తాడు. సీనియర్ సెలక్షన్ బోర్డు డైరెక్టర్గా ఉంటాడు. సీనియర్ సెలక్షన్ బోర్డు డైరెక్టర్గా ఉంటాడు. ఇది కేంద్ర సచివాలయ సంయుక్త కార్యదర్శిగా నియామకం చేయబడుతుంది. కేంద్ర సచివాలయ సంయుక్త కార్యదర్శి నియామకం చేస్తుంది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సెక్రటరీ కమిటీ చైర్మన్ గా వివరిస్తాడు. అంటే వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ఏమవుతుందంటే వాటికి ఒకదానికి ఒకటి పొడిస్తుంది, అంటే వారిద్దరి మధ్యలో ఘర్షణ ఏర్పడుతుంది. అప్పుడు ఇతను కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ వాళ్ళ మధ్యలో సెక్రటరీగా ఉండి వాటి మధ్యలో ఉన్న వాదోపవాదాలు కానీ ఇల్లు నిర్మించుకుని కానీ వాళ్ళను అక్కడి నుంచి తొలగించబడతారు. వివిధ మంత్రిత్వ శాఖ మధ్యలో విభజన పరిశీలనకు పనిచేసే సెక్రటరీ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య వివాదాలు కనుక పరిష్కరించడానికి పనిచేసే సెక్రటరీ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తాడు. పాలనా ముఖ్య కార్యదర్శి సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. ఇక్కడ పాలనా విధానాల రూపకల్పన, విధాన అంశాల్లో ప్రధానమంత్రికి ముఖ్య సలహాదారుగా ఉంటాడు. ఈ క్యాబినెట్ సెక్రటరీ ఏంటంటే విధానాలు రూపొందిస్తారు. అంటే ఏమైనా ప్రోగ్రామ్స్, పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్, విధానాలు మరియు వివిధ కార్యక్రమాలను ఎలా చేయాలన్నప్పుడు అప్పుడు ఈ యొక్క ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిని తెలుస్తాడు. ఎవరైనా మంత్రి సంపాదకులై పరువు నష్టం కేసులు వేయాలంటే క్యాబినెట్ సెక్రటరీ ముందస్తు అనుమతి అవసరం. ఈ విషయంలో క్యాబినెట్ సెక్రటరీ తన విచక్షణాధికారిని ఉపయోగిస్తాడు. ప్రధాని సలహాపై కాదు. ఇక్కడ ఏదైనా విషయంలో పరువు నష్టం, ఒక వ్యక్తి తప్పుడు ఆరోపణలు చేస్తాడు అనుకో, తప్పుడుగా తన యొక్క బంగారం కలిగి నాకు తీసుకున్నాడు అని చెప్పినాడు అనుకో, అప్పుడు ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరీ తన విచక్షణాధికారిని ఉపయోగించి దానికి ప్రధానమంత్రికి సలహా ఇస్తాడు. ప్రధానమంత్రి కోరిన సందర్భంలో అన్ని తానే నిర్వహిస్తాడు. ప్రధాన కార్యదర్శి ఒకవేళ ప్రధానమంత్రి ఏదైతే కోరుకుంటాడో ఆయన ఏం చెప్తాడంటే ఇతను కోరిన సందర్భంలో అన్ని తానే ప్రధాన కార్యదర్శికి సహకరిస్తాడు. ఏ విషయాలు జరిగినా ఏలంటే జరిగినా అందరి ఎమ్మెల్యేలు కాబట్టి చేస్తాడు. ప్రధానమంత్రి కోరిన సందర్భం అన్ని తానే వివరిస్తాడు. ఇతర శాఖల భారత సర్వీస్ ఉద్యోగులకు కులమతాల మార్గదర్శనానికి వివరిస్తాడు. మంత్రులకు, కార్యదర్శులకు మధ్య వివాదాల సందర్శనలో పరిష్కారం చూపుతాయి అని సివిల్ జడ్జి. అయితే ఇక్కడ ప్రభుత్వ హోదాలో ఉంటూ ప్రధానమంత్రి కార్యాలయానికి ఇతర పాలనా వ్యవహారాలకు మధ్య పాలనా రాజకీయ వ్యవస్థల మధ్య సంధానకర్తగా ఉంటాడు. పాలనా సంస్కరణ సంఘం క్యాబినెట్ కార్యదర్శి పాత్రకు సంబంధించిన కింద కొన్ని సూచనలు ఇచ్చారు. 1, శాఖల మధ్య సమన్వయకుడుగాను ఉండాలి, కానీ ఆ పాత్రకే పరిమితం కాదు. శాఖల మధ్య సమన్వయం వాటికి మాత్రమే పరిమితమై ఉండకూడదు. ప్రధానికి క్యాబినెట్ విధానాత్మక అంశాల్లో ముఖ్యమైన సలహాదారుగా ఉండాలి. ప్రధానమంత్రి ఏదైతే విధానం రూపకల్పన చేస్తారో అంటే అది కార్యాలయం ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కావచ్చు, లేకుంటే పార్టీ చేసిన వాగ్దానం కావచ్చు, వాటన్నింటి కూడా ఇతను సంధానకర్తగా ఉండి క్యాబినెట్ విధాన విషయంలో ముఖ్యమైన సలహాదారుగా ఉంటాడు. క్యాబినెట్ కార్యదర్శి పదవి కాలం 3 లేదా 4 సంవత్సరాలు ఉంటుంది. గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ కింద కొన్ని సూచనలు ఇచ్చింది. 1, అత్యున్నత స్థాయి పాలనాధికారి ప్రత్యేక నైపుణ్యాలు, చొరవ, సమర్థత కలిగిన వాడే ఉండాలి. అత్యున్నతమైన పాలనాధికారి ఉండి ప్రత్యేకమైన నైపుణ్యాలు, చొరవ కలిగి ఉంటుంది. క్యాబినెట్ సచివాలయం అధిపతిగా ఉన్న విభాగాలు మంత్రిత్వ శాఖ యొక్క సమర్థవంతంగా పనిచేసేలాడానికి ఉండాలి. ఇది
భారతదేశంలో క్యాబినెట్ సెక్రటరీ యొక్క గురించి మీకు నేను ఇప్పటిదాకా వివరించాను. ఇక ప్రధాన ఇది ఇక ముగింపు కన్క్లూజన్ అంటే క్యాబినెట్ సెక్రటరియట్ అనేది క్యాబినెట్ మరియు దాని వివిధ కమిటీల కార్యదర్శుల సహాయాన్ని అందించడం. ఇది వివిధ విభాగాలకి వివిధ విభాగాలతో అనుసంధానం సమన్వయకర్త కోఆర్డినేషన్ ద్వారా ఈ యొక్క ప్రధానమంత్రిలోని క్యాబినెట్ కార్యదర్శి క్యాబినెట్ సచివాలయం రెండు కూడా అనుసంధానం వివిధ మంత్రిత్వ శాఖల యొక్క కార్యదర్శులతో ప్రత్యేకమైన విభాగాలుగా ఉన్న వాటితో అనుసంధానమై పరిపాలన విధానాల రూపకల్పన వాటి అమలుకు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. క్యాబినెట్ కార్యదర్శి దాని పరిపాలన అధిపతి. క్యాబినెట్ కార్యదర్శి ఎవరు ఉంటారో అతనే ఆ క్యాబినెట్ సచివాలయానికి అధిపతి. క్యాబినెట్ కార్యదర్శి క్యాబినెట్ సచివాలయానికి కూడా విధి విధానాల రూపకల్పనలో ప్రధాన భారతదేశంలో అత్యున్నతమైన విధాన రూపకల్పన తయారు చేస్తుంది, వాటి అమలుపరుస్తుంది. నిర్ణయకర్త విధాన రూపకర్తగా క్యాబినెట్ సచివాలయం పనిచేస్తుంది. వాటిని అమలుపరిచి వివిధ విభాగాలను అనుసంధానం చేసేది క్యాబినెట్ కార్యదర్శి. సాధారణంగా సీనియర్ మోస్ట్ సివిల్ సర్వెంట్ కు కేటాయించబడుతుంది. సీనియర్ మోస్ట్ సివిల్ సర్వీస్ అధికారికి ఈ యొక్క క్యాబినెట్ కార్యదర్శిగా ఏర్పాటు చేయబడుతుంది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న అన్ని పౌర సేవలకు అధిపతి. భారత రాజ్యాంగంలో ఉన్న పౌర సేవలకు అన్నిటికీ ఈ యొక్క క్యాబినెట్ కార్యదర్శి అధిపతిగా ఉంటాడు. ఇంతటితో నా యొక్క ఈరోజు ఉపన్యాసం ముగిస్తున్నాను. నమస్కారం.